ఒక్కసారి అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మొట్టమొదట మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అట్లాగనే దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆరాధనకి ఎంతో విశ్వాసంతో, నమ్మకముతో విచ్చేసినటువంటి ఆయా ప్రాంతాల నుంచి తల్లి సంఘాన్ని ప్రేమించి వచ్చేసినటువంటి మీ అందరికీ మొట్టమొదట నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందరైతే బయట ప్రాంతాల నుంచి మరి విశ్వాసంతో తల్లి సంఘంలో కలుసుకోవాలి అనేటువంటి మరి తీర్మానంతో ఒక మంచి ఆలోచనతో వచ్చారో వాళ్ళకి నిండు మనసుతో సంఘము తరపున, దైవజనుడు తరపున నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ, అట్లాగనే స్థానికంగా ఉన్న మీ అందరికీ, సహోదరి సహోదరులందరికీ నా రెండు చేతులు జోడించి నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, గడిచిన నెలంతా ఎట్లాగున్నారు మా? గడిచిన నెల, గడిచిన మాసం ఎట్లాగున్నారు అందరూ? గడిచిన మాసం అంతా అయ్యా క్షేమంగా ఉంటే ఎట్లాగ తెలియజేస్తారు? క్షేమంగా ఉంటే ఎట్లాగా తెలియజేస్తారు క్షేమాన్ని? దేవుని స్తుతిస్తూ తెలియజేయండి. ఇంకొకసారి స్తుతిద్దాం, ఇంకొకసారి స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనలందరినీ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవులుగా ఉంచాడు. ఈరోజు మనం అందరం ఈ 7వ బలారాధనలో కలుసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. 7వ బల్లారాధనలో ఈ సంవత్సరం మనందరికీ దేవుడు, ఈ సంవత్సరంలో ఎన్ని మాసాలు అయిపోయినాయి? 6 అయిపోయినాయి. ఇది 7వ మాసం. 7వ మాసంలో 7వ జూలై నెలలో ఎంట్రన్స్ అయ్యాం. ఫస్ట్ ఆరాధనలో దేవుడు మనందరికీ సమయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం. అట్లాగనే ప్రభు సన్నిధిలో గడిచిన కాలమంతా కూడా అమ్మా, పోయిన నెలంతా ప్రార్థనలు చేశారా? ఎంతమంది చేశారు? చేయొద్దండి. పోయిన నెలలో ప్రతిరోజు చేసిన వాళ్ళు అందరూ చేసుకున్నారా? అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారా? ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతిరోజు ప్రార్థన అనేది మనం మర్చిపోకూడదు. ప్రార్థనే మనకు ఆశీర్వాదం, ప్రార్థనే మనకు దీవెన. అవునా? రెండవది, దానితో పాటు మనం చేయాల్సింది, ప్రార్థనతో పాటు మనం చేయాల్సింది వాక్యం చదవాలి. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని ధ్యానించాలి, మనము చదవాలి అనేది దేవుడు మనకిచ్చిన కృప. దేవుని వాక్యం వినండి, చదవండి. మరి తర్వాత మూడవది, దేవుణ్ణి మనము స్తుతించాలి. ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే స్తుతిలోనే గొప్ప కార్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? స్తుతిలోనే గొప్ప కార్యాలు ఉన్నాయి. అనక దేవుని స్తుతించటంలో ఒక మేలుంది, దేవుని స్తుతించటంలో ఒక ఆశీర్వాదం ఉంది. మనము కీర్తన 92లో చూస్తున్నాం, ఆయన ఆవరణములలో నాటబడినటువంటి వారై వర్ధిల్లుదురుగాక. ఎవరు? దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, దేవుణ్ణి గణపరిచేవాళ్ళు, దేవునిని మహిమపరిచేవాళ్ళు. అందుకనే ఈ మూడు, ఒకటి ప్రార్థించాలి, రెండవది దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, మూడవది దేవుణ్ణి స్తుతించాలి. ఇది మనకెంతైనా ఆశీర్వాదం. మన ఆత్మీయ జీవితాలని ఈ మూడు బలపరుచును గాక. అది మనం చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పోయిన నెలలో బయట వాళ్ళు ఎవరు ఏది చెప్పినా కూడా సంఘములో పెట్టి ప్రార్థన చేశాం. అవునా కాదా అమ్మా? ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏది చెప్పినా ఫోన్ల ద్వారా, అయ్యా
సంఘములో ప్రార్థించండి అన్నప్పుడు మనం అందరం కూడా ఆ అంశాల కొరకు ఏం చేశాం? శుక్రవారం, ఆదివారం ప్రతిరోజు 7 గంటల ప్రార్థన, 8 గంటల ప్రార్థనలో మనం ప్రార్థనలో పెట్టాము, ప్రార్థన చేశాము. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనే మనకు ఆశీర్వాదం, ప్రార్థనే మనకి దీవెన. ప్రియ దేవుని పిల్లలారా, చాలా సంతోషం. అట్లాగనే మనం ఒక అంశాన్ని చదువుకుంటున్నాం, గుర్తుందా? యుద్ధం. ఏ యుద్ధంలో ఉన్నాం మనం? ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాం, అది మర్చిపోవద్దు. ఏ యుద్ధంలో ఉన్నాం? ఆత్మ సంబంధమైన యుద్ధంలో దేవుడు ఏమి ధరించమన్నాడు? ఎవరు చెప్తారు? ఏమి ధరించమన్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఈ సర్వాంగ కవచములో ఎన్ని భాగాలు చెప్పా? ఎన్ని భాగాలు చెప్పాము? సత్యం అనే దట్టి ఒకటి, అమ్మా నీతి అనే చొక్కా మూడవది, సమాధానం అనే చెప్పులు నాలుగవది, విశ్వాసం అనే డాలు ఐదవది, ఆత్మ ఖడ్గం ఆరవది, అమ్మా ఆరవది, రక్షణ అనే శరస్త్రాణం ఏడవది, ప్రార్థన. ఆ ప్రార్థన గురించే మనం చదువుకుంటున్నాం గత నెల బట్టి. ఎందుకు ప్రార్థన అనే కవచం మనకు కావాలి? ఎందుకు ప్రార్థన అనే ఆయుధం మనకు కావాలంటే, మనకందరికీ తెలిసినటువంటి ఒక మాట, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఎవరు ఏమన్నా మనం ఒక మాట అంటాం. ఏంటో తెలుసా? ప్రార్థన చేద్దాంలే అమ్మా. ఏం అంటాం? ఇప్పుడు ఎవరన్నా అన్నారనుకో, నీ దగ్గరికి వచ్చి ఏమన్నా అన్నారు, బాధ చెప్పుకున్నారనుకో, ఏమంటావు నువ్వు? ఏమంటావు? ప్రార్థన చేద్దాంలే అమ్మా. లేదు, ఒక బాబుకు ఉద్యోగం రావాలి, ఏమంటావు నీవు? ప్రార్థన చేద్దాంలే అమ్మా. లేదు, ఒక ఇల్లు కట్టాలి, ఏమంటావు నీవు? లేదు, ఒక పొలం వేసాము, ఏమ్మా అయ్యా పండలేదమ్మా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం, పండిద్దులేమ్మా. అవునా కాదా? ఓ బిడ్డ పాస్ కావాలి, ప్రార్థన చేద్దాం. అంటే మనం సహజంగా ఎక్కువగా వాడే పదం ఏంది? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎందుకు చేయాలో మనం గత నెలబడి చదువుకుంటున్నాం. ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలో, ఎందుకు చేయాలో చదువుకుంటా వస్తూ ఉన్నాం. ఆ కోణంలో పోయిన వారం ఏం చదువుకున్నాం గుర్తుందా? ప్రార్థన గురించి చదువుకున్నాం, గుర్తుందా? ఏం చదివాము పోయిన వారం? హెబ్రీ 4:16. హెబ్రీ 10. మన మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు. దేవుని సన్నిధానం అంటే ఏంటి? ప్రార్థనలోకి రావటమే దేవుని సన్నిధానంలో. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎంత పకడ్బందీగా రావాలి, ప్రార్థనలో కూర్చునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మనం చదువుకున్నావా లేదా? ఈరోజు ఇంకొక మాట ప్రార్థన గురించే. ఇప్పుడల్లా తెమలదు ప్రార్థన గురించి. ప్రార్థన గురించే మనం చదువుకుందాం. ప్రార్థన అందుకనే చాలా విలువైనది, ప్రార్థన బలమైనది. ఇందాక సహోదరు నా దగ్గరికి వచ్చానది, అయ్యా మా పిల్లలు ఇల్లు కట్టాలయ్యా అన్నది. ఏమన్నది? ఇల్లు కట్టాలని చెప్తూ ప్రార్థన చెయ్యయ్యా అన్నది. నేను కూడా ఏమన్నా? ప్రార్థన చేద్దామమ్మా అన్న. దేవునికి స్తోత్రం. మనకు తెలిసింది ఒకే ఒక మాట. నాకు ఎవరు చెప్పినా, నేను ఎవరికి చెప్పినా ఏ మాట? ప్రార్థన చేద్దామయ్యా. అంతేగాని మనం ఏమైనా బరువులు ఎత్తటం ఏమీ లేదండి. దేవుని స్తోత్రం. ఏం చేయటం? ప్రార్థన. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా చేయాలి? ఈరోజు దేవుని ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 పేతురు, బైబిల్స్ ఉన్నవారందరూ 1 పేతురు గ్రంథము, 1 పేతురు 4వ అధ్యాయము
ఒకవేళ నీకు వాక్యం చదవటం తెలియకపోయినా ఏం చెప్పా నేను? బైబిల్ ఓపెన్ చేసి మీ ముందు పెట్టుకోండి. ఒకవేళ నీకు చదువు రాదు, ఆ పాస్టర్ గారు నాకేం వచ్చులే బైబిల్ మూసేసి కూర్చుంటానంటావా? కాదు, బైబిల్ ముందు పెట్టుకొని ముందు కూర్చో. నీ ముందు బైబిల్ తెరువు, ఓపెన్ చేయి. ఓపెన్ ద బైబిల్. బైబిల్ ఓపెన్ చేయండి. పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి మీ ముందు పెట్టుకోండి. వాళ్ళని చదువు రాకపోయినా, ఇదిగో ఈ సహోదరుడు చదువు రాకపోయినా అసలు వాగ్దానం పెట్టుకుంది, బైబిల్ పెట్టుకుంది, అట్లాగా ఓపెన్ చేసి మీ ముందు పెట్టుకోండి చాలు. బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. అందరూ క్లోజ్ చేయొద్దు. అట్లా క్లోజ్ చేస్తే జీవితంలో ఎప్పుడు నువ్వు అట్లాగనే ఉంటావు. ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేసి మీ ముందు పెట్టుకోండి. దేవుని సన్నిధిలో చదవండి. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల చేయుట యందు మెళుకువగా ఉండుడి. చాలు. ఒక 7వ వచనమే. ఈ వచనం అందరం చదువుదామా? ఇప్పుడు మనము అందరం చదువుదామా? రెడీగా ఉన్నారు అందరూ? అందరూ ఒకేసారి చదవండి. అందరూ ఒకేసారి. అయితే అందరూ ఒకేసారి గట్టిగా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళుకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చదివించానో తెలుసా? బైబిల్ చదవని వారు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఈ వాక్యం మాతో కలిసి మీరందరూ చదవటం వలన ఆశీర్వాదము. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చదువువారు ధన్యులు. ఏవారు? మాతో కలిసి మీరు కూడా ఒక్క వారం ఒక్క మాట అయినా కలిసి చదవగలిగితే మనకు ధన్యత లభించునుగాక. అందుకని కలిసి చదవటం వలన ఆశీర్వాదం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని ఇక్కడ ఏమని రాయబడిందమ్మా? అమ్మా, ప్రార్థనలు ఏ విధంగా చేయాలి అనేది మన అంశం. ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఎట్లాగైనా చేయొచ్చా? ఏ రకంగా అయినా చేయొచ్చా? హృదయం ఎట్లాగా ఉన్నా చేయొచ్చా? నడక ఎట్లాగున్నా చేయొచ్చా? పడక ఎట్లాగున్నా చేయొచ్చా? పాస్టర్ గారు ఇవన్నీ దేవుడు చూస్తాడా? ప్రార్థన గంటల తరబడి చేయటమే ముఖ్యం అంటారా? కాదు. చేసిన 2 మాటలైనా, ఎన్ని మాటలైనా, ఏలియా గారు ఎన్ని మాటలు చేశాడు? ఎవరు చెప్తారు? ఏలియా గారు ఎన్ని మాటలు చేశాడు? మనస్సం దగ్గర ఏలియా గారు ఎన్ని మాటలు ప్రార్థన చేశాడు? 2 మాటలు. దేవా, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా, నీ శక్తిని వీళ్ళకి కనబరుచయ్యా, అగ్ని ఆకాశం నుంచి దిగివచ్చును గాక. 2 మాటలు ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎంతసేపు చేశారు? ఎవరు? 450 మంది బయలు ప్రవక్తలు ఎంతసేపు చేశారు? ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా. ఎన్ని గంటలు లెక్కేయండి? ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎన్ని గంటలు లెక్కేయండి? పక్కన చెప్పాలి చదువుకున్న వాళ్ళు. ఎన్ని గంటలు? 9 గంటలు చేశారు. ఎన్ని గంటలు చేశారు? 9 గంటలు చేశారు. ఎట్లాగ చేశారో తెలుసా? రొమ్ము కొట్టుకొనుచు, రొమ్ము బాదుకొనుచు, కత్తులు తీసుకొని చేతులు కోసుకుంటూ, శరీరం అంతా కోసుకుంటూ దిగిరా 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 అని కోసుకున్నారు. వచ్చారా? ఎన్ని గంటలు? 9 గంటలు చేశారు. ఏలియా గారు అన్నారు, అయిపోయిందా? సాలిపోయారు ఇంకా?
సరే మీరు అట్లాగండి అని ఏలియా గారు 2 మాటలు. ఎన్ని మాటలు? కందకంలో నీళ్లు పోశాడు, కందకంలో నీళ్లు పోశాడు, 2 మాటలు. కట్టెలు పేర్చాడు, బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు, 2 మాటలు. ఎన్ని మాటలమ్మా? విశ్వాసంతో, మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో 2 మాటలు చేశాడు. ఏమైంది? అగ్ని దిగి వచ్చిందా లేదా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రార్థన మనం చేసేటప్పుడు, అది ఎక్కడైనా, నువ్వు మందిరంలోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం కలిగి ఉండాలో తెలుసా? ఇక్కడ మీరు చదివారు. ఇప్పుడు 7వ వచనంలో ఇంకొకసారి చదవండి, ఆ మాట అర్థమైతే మనకి. మరలా చదువుదాం. సమీపమై ఉన్నది కాగా ఏం బుద్ధి గలవారి? ఏం బుద్ధి గలవారి? ప్రార్థనలు చేయుటకు మెలకువగా యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనము ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, మంచిది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి. ఏం చేయండి? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయండి. స్వస్థ బుద్ధి అంటే ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ఏ బుద్ధి అమ్మా? మంచి బుద్ధితో, బుద్ధి కలిగి ప్రార్థనలు చేయండి. పాస్టర్ గారు, ఏ మంచి బుద్ధి లేకపోతే ప్రార్థనలు చేయకూడదా? నోటెమ్మటి వచ్చే మాట లేక చేయకూడదా? చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ ప్రార్థన ఎక్కడికి బాదు? చెప్పాలి అమ్మా. ఆ ప్రార్థన ఎక్కడికి బాదు? దేవుని రాజ్యానికి వెళ్ళదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు చేసిన 2 మాటలైనా, నువ్వు చేసిన ఒక 5 నిమిషాలు, లేదు నేను చేసిన ఒక 5 నిమిషాలైనా, ఎవరు చేసిన ఒక 5 నిమిషాలైనా, అది దేవుని సన్నిధికి పోవాలంటే ఏం బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు స్వస్థ బుద్ధి అని చెప్పాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, అంచె దినాలలో, ఏ దినాలలో? అంచె దినాలలో ఏం మారుతున్నాయి మనిషికి? ఏం మారుతున్నాయి? ఈ బుద్ధులు మారుతున్నాయి. ఏం మారుతున్నాయి? బుద్ధులు మారిపోతున్నాయి. అందుకనే 2వ తిమోతి 3వ అధ్యాయములో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక 16 రకాలైన మనుషులు ఉన్నారంట. ఈ 16 రకాల బుద్ధులు లోకంలో ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. చదువుదాం ఆ 16 రకాలైన బుద్ధులేంటో. ఒకసారి వెనక్కి రండి. 2వ తిమోతి చూడండి, మనం అందరం కూడా 2వ తిమోతి తీశారందరూ. 2వ తిమోతి 3వ అధ్యాయం తీయండి. 2వ తిమోతి 3వ అధ్యాయం తీశారా? చదవండి మొదటి నుంచి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చూడండి, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. కాలము అపాయంగా మారిద్దంట. అమ్మా, కాలం ఎట్లాగా మారిద్ది? ఎక్కడ చూసినా అపాయమే. చూడండి, కాలము ఒకే రకంగా ఉంది, అవునా కాదా? మనం పుట్టక ముందు సోమవారం, ఇప్పుడు కూడా సోమవారమే. మనం పుట్టక ముందు మంగళవారం, ఇప్పుడు కూడా మంగళవారమే. అంటే ప్రతిదీ సృష్టిలో ఉన్న ప్రతిదీ అట్లాగనే ఉంది. కానీ ఏం మారుతుంది? మనుషులు. అందుకని ఇప్పుడు చదవండి, లెక్కయండి ఎన్ని బుద్ధులు ఉన్నాయో. మనిషిలో ఎన్ని బుద్ధులు ఉన్నాయి? ఏలయనగా 1 స్వార్థ ప్రియులు. అంటే స్వార్థ ప్రియులు అంటే వాళ్ళు బ్రతికితే చాలు, వాళ్ళు జీవిస్తే చాలు, ఎదుటోళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, ఈ స్వార్థ ప్రియులు. ఇదొక బుద్ధి. 2వది లెక్కయ్యాలి మీరు. ధనాపేక్ష అంటే
ధనం మీద ఆశ, ఏకాడికి డబ్బు 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 సంపాదించే స్థితిలో ఉండటమే తప్ప మరొక ఆలోచన లేదు. ఇదొక రకమైన బుద్ధి. మూడవది, బెంకములాడువారంటే, బెంకము అంటే అబద్ధములాడువారు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడేవాళ్ళు బెంకములాడువారు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 3. నాలుగవది, అహంకారులంటే గర్వం. అవునా కాదా? నాకేంటి నాకేంటి, నువ్వెంత పిశాసి నువ్వెంత, నా కింద నువ్వెంత. అవునా కాదా? అహంకారం. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? ఇంకా దూషకులంటే దూషించేవాళ్ళు, ఎదుటి వాళ్ళని దూషించేవాళ్ళు. ఇంకా తల్లిదండ్రులకు ఈ దినాలలో ఎవరికి అవిధేయులుగా ఉంటున్నారు? ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 6 వచ్చినాయి. ఇదొక రకమైన బుద్ధి. ఇంకా కృతజ్ఞత. ఒకప్పుడు నీకు మేలు చేస్తే, ఒకప్పుడు నీకు ఆహారం లేకపోతే అన్నం పెడితే, నిన్ను ఆదుకుంటే, నువ్వు పైరులోకి వచ్చిన తర్వాత లెక్క చేయనటువంటి కృతజ్ఞత లేని వాళ్ళు. ఇంకా అపవిత్రులు, జీవితాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళు, హృదయాన్ని. ఇంకా అనురాగము, ప్రేమ అనేది లేదు. అతి ద్వేషులు, అతిగా ద్వేషించే వాళ్ళు. చూడండి, దోషకులు వేరు, అతిగా ద్వేషించేవాళ్ళు. ఇంకా అపవాదకులు, వాదించేవాళ్ళు. వాదించేవాళ్ళు లేరా? సర్దుకునే వాళ్ళేమో తక్కువ, వాదించేవాళ్ళేమో నువ్వొకటంటే నేను 2, నేనెందుకు తగ్గాలి నీ గురించి? తగ్గితే నే ప్రెస్టేజీ పోయిద్దేవు మళ్ళా. ఇంకా అజితేంద్రియము, చెడుతో నింపబడిన వారు. ఇంకా క్రూరత్వము కలిగిన వాళ్ళు, అదొక బుద్ధి. ఇంకా సజ్జన అంటే మంచి వాళ్ళను ద్వేషించేటువంటి వాళ్ళు. ఇంకా ద్రోహులు, ద్రోహం చేసేటువంటి వాళ్ళు. ఇంకా మూర్ఖులు, మూర్ఖత్వముగా మాట్లాడే వాళ్ళు. ఇంకా గర్వాంధులు, గర్వపడేవాళ్ళు. ఇంకా దేవుని కంటే సుఖానుభవాన్ని, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్నొచ్చినాయో చెప్పండి. ఎన్నొచ్చినాయి లెక్కండి ఒకసారి. ఎన్నొచ్చినాయి మళ్ళా పోయిందా? అమ్మా 18. క్లారిటీయేనా? 18. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనిషిలో ఎన్ని రకాలైన బుద్ధులు ఉన్నాయి చెప్పాలి గట్టిగా. కళ్ళు పోయొద్దు, గట్టిగా. ఎన్ని రకాలైన బుద్ధులు ఉన్నాయి? 18 రకాలైన బుద్ధులు ఉన్నాయి. సరే, 17 బుద్ధులు లేకపోయినా ఈ 18లో ఒక్కటున్నా, ఒక్కట కలిగి నీవు ప్రార్థన చేసినా, లేదు నేను చేసినా, ఆ ప్రార్థన ప్రభు రాజ్యానికి వెళ్తుందా? లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అంచె దినాలలో ఈ రకమైనటువంటి స్థితులు ఉంటాయి గనక దేవుడు చెప్పాడు, మీరు మంచి బుద్ధిని కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. ఎందుకో తెలుసా? మనం ఎదగటానికి కారణం ఏంటో తెలుసా? బుద్ధే కారణం. బుద్ధే. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, బుద్ధి అంట వృద్ధిలోనికి తెచ్చిద్దంట. స్తోత్రం చెప్పండి. పదం అర్థమైందా మనకి? బుద్ధి. ఇంకొకసారి అనండి, బుద్ధి వృద్ధిలోనికి తెచ్చిద్ది. బుద్ధి వృద్ధిలోనికి రావాలి అంటే చెడు బుద్ధి ఉంటే మనం రాలేం. ఈ మాట నేను తర్వాత చూపిస్తా. ఎక్కడో ఎహెజ్కేలులోనో ఇర్మియా గ్రంథంలోనో నేను చదివా. ఆయన అంటాడు, ప్రవక్త గారు రాస్తూ, బుద్ధి వృద్ధిలోనికి తెచ్చిద్ది అంటాడు. అంటే నీవు వృద్ధిలోనికి రావటం లేదంటే అర్థం ఏంటి? నీ బుద్ధి సరిగా లేదు గనుక నువ్వు ఎక్కడేసిన గొంగడి నువ్వేమంటావు తెలుసా?
అయ్యిందిరా, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అభివృద్ధి అయ్యారు, నిన్నగాక మొన్న అవుతారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి మంచి బుద్ధి ఉంటే అవుతారు. నీకు మంచి బుద్ధి లేదు కాబట్టి ఎప్పుడు చూసినా అట్లాగనే ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు వృద్ధికి బుద్ధికి ఏమన్నా సంబంధం ఉందా? వృద్ధిలోనికి రావటానికి బుద్ధి ఎందుకు కావాలండి? జ్ఞానం ఉంటే చాలదా? అత్తెలివితేటలుంటే చాలదా? తెలివితేటలుంటే చాలదా? తెలివితేటలు అత్తెలివితేటలు వృద్ధిలోనికి తేవు. ఏం చేయాలి? మంచి బుద్ధి ఉంటేనంట నీవు ఎదుగుదువుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఓ చిన్న యవనస్తుడిని మీకు చూపిస్తా ఈ మధ్యాహ్న కాలంలో. ఏమండి, అతనికి చదువు లేదు, అతనికి అండ లేదు, అతని తరపున ఎవరు లేరు, అయినా మహారాజు అయ్యాడంట. వెరీ గుడ్. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు వాలే స్తుతించేదము. గట్టిగా పాడదామా? దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము. అందరు కలిసి కొట్టట్లా. బ్రహ్మమ్మ బ్రహ్ము. ఓ యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. మన తండ్రిని స్తుతించెదము. కష్టములోను నష్టములోను తండ్రిని స్తుతించెదము. పాడాలి 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 పాడాలి. కుర్చీలో వాళ్ళు పాడాలి స్తోత్రం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఓ యేసయ్యా స్తోత్రము. గట్టిగా హల్లెలూయా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. మన తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. అమ్మా ఎవరి వలె? మహారాజు అయ్యాడు అనగానే దావీదు గారు అన్నారు. వెరీ గుడ్. ఎంత చక్కగా అల్లుకొని పోయారు చూసారా? యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమండి, దావీదు గారికి ఏమన్నా అండుందా? దావీదు గారిలో ఉన్నది ఏంటో తెలుసా? మంచి బుద్ధి అండి. మంచి బుద్ధి, సుబుద్ధి ఉందంట. బాబా దేవుడే రాయించాడు ఆయన గురించి. చదవండి. మొదటి సమూయేలు గ్రంథం ఉంది, ఒకసారి మనకు అర్థమవుతుంది ఎక్కడుందో ఆ బుద్ధి ఆయనకి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి, మనకు అర్థమైంది. దావీదు సౌలు తనను పంపిన చోటెల్లా పోయి ఏం బుద్ధి కలిగి. ఇంకొకసారి ఆ మాట అనండి. నా కొరకు గట్టిగా అనండి. ఇప్పుడు యేసయ్య కొరకు గట్టిగా అనండి. మీ కొరకు గట్టిగా అనండి. ఏం బుద్ధి కలిగి? సుబుద్ధి అంటే మంచి ఆలోచన కలిగి. ఇంకా అమ్మా చదవమ్మా. పని చేసేటప్పుడు ఏం బుద్ధిని కలిగి ఉన్నాడు? పని చేసేటప్పుడు కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను.
జనులందరి దృష్టికి, ఇది జాగ్రత్తగా వినండి, జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మూడోసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గారు ఎక్కడా, యోధులు ఎక్కడా? జాగ్రత్తగా వినండి. దావీదు గారు ఎక్కడా, యోధులు ఎక్కడా? యోధులంటే ఎవరో తెలుసా? యోధులంటే ఎవరో తెలుసా? బాగా యుద్ధం చేయగలిగి బలాఢ్యులు, యుద్ధములో ఆరితేరిన వాళ్ళని ఏమంటాం? యోధులు, బలమైన వాళ్ళు. ఫిలిస్తీన్లో ఒక యోధుడున్నాడు, ఫిలిస్తీన్లలో ఒక యోధుడున్నాడు, మనం తెలుసు. గొలియాతు యోధుడండి, ఆయన యుద్ధం చేయగలిగిన వాడు, నేర్పరి. అలాంటి యోధుల మీద దావీదు చూడండి, యోధుల మీద అతని నియమించాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అసలు యోధులే తెలివి కలిగిన వాళ్ళు, యోధులే యుద్ధ పరాక్రమశాలులు. వాళ్ళ మీద సౌలు గారు ఎవరు నిర్ణయించాడు? దావీదు గారిని. ఇంకా సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై, అక్కడ చాలా మంది సేవకులు ఉంటారు సౌలు గారి దగ్గర. రాజ సంస్థానంలో ఎంతమంది సేవకులు ఉంటారమ్మా? చాలా మంది సేవకులు ఉంటారు, యోధులు ఉంటారు, సైన్యం ఉంటుంది. కానీ వీళ్ళందరిలో కూడా దావీదుకి పై చేయి ఉందంట. ఎవరు పై చేయి? దావీద్ది పై చేయి. ఎక్కడి నుంచో వచ్చాడండి తను, ఎక్కడి నుంచో వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? దావీదు గారి యొక్క ఊరి పేరు, దావీదు గారి ఊరి పేరు ఎవరు చెబుతారు? ఎందుకని అడుగుతున్నానంటే, మనం ఎంతవరకు బైబిల్ జ్ఞాపకం చేసుకున్నాం? ఎంత అమ్మా? కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. బెత్లెహేమ్ అండి. దావీదు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము. సౌలు సమూయేలు ప్రవక్త బెత్లెహేముకు వస్తుంటే బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఎందుకో తెలుసా? ప్రవక్త తొందరగా రాడు. అదిగాక బెత్లెహేమ్ అనేది చిన్న గ్రామం. ఏ గ్రామం? అసలు బెత్లెహేము మ్యాప్లో లేని గ్రామం. మ్యాప్లో అంటే అసలు గుర్తింపు లేని గ్రామానికి ఈ సమూయేలు గారు రావటం ఏంటి? ప్రవక్త గారు, అసలు ఈ ప్రవక్త గారు ఎందుకు వస్తున్నాడు మన ఊరికి? అందరికి ఏం అర్థం కాక అందరూ రచ్చబండ దగ్గర అంట ఊరి ఒక దగ్గర పోగయి సమూయేలు గారు వస్తున్నారని ముందుగా గ్రామంలో ప్రకటించారంట, సాటింపేశారు. ప్రవక్త గారు వస్తున్నారంటే గ్రామానికి, మన గ్రామంలో ఏముందబ్బా ప్రవక్త రావటానికి? ఇంత చిన్న గ్రామంలో ప్రవక్త గారు వస్తున్నారంటే ఏంటి అనుకున్నారంట. ఎందుకు వస్తున్నారో తెలుసా? ప్రవక్త గారు అక్కడ దేవునికి నచ్చిన వ్యక్తి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆ వ్యక్తి? దావీదు గారండి. నచ్చిన వ్యక్తి ఉన్నాడు. దేవుడిని అడిగాడు సమూయేలు, అయ్యా ఏం తప్ప నీకెవరు దొరకలేదా యేసయ్య? ఈ స్నానం చేయకుండా ఈ రకంగా గొర్రెలెమ్మడి తిరిగి, ఆ రకంగా చెమట గార్చుకొని, ఆ రకంగా గొంగడ కప్పుకొని, ఆ రకంగా కర్ర తీసుకుని సద్దిమూట పట్టుకున్న ఆయన తప్ప ఈ ఇశ్రాయేలు మహాసామ్రాజ్యం మీద ఇక ఏ టౌన్లోనూ, విజయవాడలోనూ, గుంటూరులో దొరకలేదా? ఈ పల్లెదేవుల పోడు ఎక్కడ అసలు కనీసం ఆటో కూడా పోవట్లేదు. ఎంతసేపు నిలబడ్డా ఆటో రావట్లా. ఈ ఊళ్ళో ఎవరున్నారయ్యా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచాన్ని ఏలేవాడు ఇక్కడి నుంచే రావాలి. చూశారండి అమ్మా? చూడండి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు ఊరు చిన్న ఊళ్ళో నుంచి వచ్చాడు. యెరూషలేము పట్టణానికి చిన్న ఊరిలో నుంచి వచ్చాడు. చిన్న ఊరిలో నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు అందరి మీద ఏమయ్యాడు చెప్పండి? అబ్బో, అందరినీ పెత్తనం జలాయిస్తున్నాడు. అందరినీ వాడు అడుబొమ్మంటున్నాడు, ఇడు కూర్చోమంటున్నాడు, ఇడుబొమ్మంటున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చి మన మీద పెత్తనం చేయటం ఏంది? ఏమండి, మనకు బాధ లేదా? ఎక్కడి నుంచో వచ్చి పెత్తనం చేసి ఎట్లుండదు చెప్పండి. సహజంగా ఎట్లుండదు? ఎక్కడి నుంచో వచ్చి పెత్తనం చేసి ఎట్లుండదు? ఇదేందా? ఎప్పుటంచో ఉండోళ్ళం, రాజుగారు మన మాట వింటలేదు, ఎక్కడి నుంచో వచ్చిన ఆయన మాట వింటున్నాడేంది అనే బాధ ఉంటుందా లేదా?
సరే ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి బయట వాళ్ళు పోయిడాను అనుకో, నేను ఎక్కడది ఏందా ఎప్పుడు పాస్టర్ గారిని కనిపెట్టుకొని పరిచర్య చేస్తుందా, వదిలిపెట్టి బయట వాళ్ళని పొగుడుతాడేంది? దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు మంచి స్థానంలో వెళ్ళిపోయాడు. కారణం ఏందో చెప్పండి? కారణం ఏందో చెప్పండి? మనస్సు మంచిదండి. మనస్సు మంచిది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సౌలు ఎక్కడికైతే పంపించాడో, సౌలు ఎక్కడికైతే పోయి ఆ పని చేసుకొని రమ్మన్నాడో, చూడండి, శరీరం దాచుకోకుండా కష్టపడ్డాడు, యజమాని చెప్పినట్టుగా చేసుకొని తిరిగి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు పోయేటప్పుడు యజమాని ఉన్నా యజమాని లేకపోయినా ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? ఏ బుద్ధి కలిగి ఉన్నాడు అంటే, దావీదు ఎవరికి భయపడ్డాడో చెప్పండి? ఏమండి, యజమాని ఉన్నా లేకపోయినా యజమాని నాకు ఒక పని చెప్పాడు, ఈ యజమాని చూడకపోవచ్చు, కానీ అసలైన యజమాని. ఈరోజు బల్లారాధన తీసుకుంటున్న మనం, ప్రభు పాత్రలో చేయి వేయబోతున్న మనం, ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా, నీ భర్త ఏ పని చెప్పినా, నీ భార్య ఏ పని చెప్పినా, పెద్దవాళ్ళు ఏ పని చెప్పినా, ఎక్కడున్నా, ఒకవేళ నువ్వు వేరొక ప్రాంతానికి పనికి పోయినా, వేరొక ప్రాంతానికి పొట్ట చేత పట్టుకొని పోయినా, లేదు ఉద్యోగానికి పోయినా, ఆఫీస్కి, లేదు స్కూలుకు పోయినా, లేదు ఎక్కడికి పోయినా ఎట్లాగ ఉండాలి? మనం చెప్పాలి, ఎట్లాగ ఉండాలి? ఏమండి, ఇది మంచిదైతే, నీ మంచి ఉంటే అక్కడ అందరూ నీకు అనుకూలంగా అవుతారా లేదా? మంచి బుద్ధి కలిగి ఉండాలండి. ఏ బుద్ధి? ఇక్కడ ఎవరు లేరులే, మనం చేసేది ఎవరికి తెలియదులే, మరలా ఆదివారానికి మందిరానికి వెళ్ళి మనం కూర్చుందాములే అని మనం అనుకున్నాం అనుకో, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నేను చూడకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు చూడకపోవచ్చు, బంధువులు చూడకపోవచ్చు, ఎవరు చూస్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో ఏం కలిగి ఉండాలి? మంచి బుద్ధిని ప్రదర్శించగలిగితే నీ అంత ధన్యుడు, నా అంత ధన్యుడు వేరే వాళ్ళు లేరు. అందుకని గమనించని, బైబిల్ గ్రంథంలో ఆస్తిని ఒక సైడ్ పెట్టాడు, బుద్ధిని ఒక సైడ్ పెట్టాడు. అర్థమవుతుందా? సంపాదనేమో ఒక సైడ్ పెట్టాడు దేవుడు, బుద్ధిని ఏది కావాలో కోరుకోమన్నాడు. ₹1,00,00,000 ఇక్కడ పెట్టా నేను, ఇటు బుద్ధి పెట్టా. ఏం కోరుకున్నాం మనం? నిజం చెప్పండి, అంతరంగంలో మాట. ఇప్పుడు నేను చెప్పేది అంతరంగంలో మాట, ఇది కాదు, హృదయపు లోతుల్లో నుంచి. ₹1,00,00,000 అసలు కనీసం 10 ఎకరాలు కొనవచ్చు, కనీసం 10 చెవిళ్ళు బంగారం చేయించవచ్చు, అనుకుంటాం. పైకి మాత్రం బుద్ధి అని అంటాం, కానీ మనసు ఎటుండదు? ₹1,00,00,000 మిస్ అవుతున్నాయే అసలు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటి? సామెతలు 4వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదవండి 7వ వచనం. సామెతలు 4:7 చూడండి ఏముందో. సామెతలు 4:7, అమ్మా, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఇది జాగ్రత్తగా వినండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి దేనిని గొప్ప చేసిన ఎడలా? నీ బుద్ధి గనక గొప్ప చేస్తే అది నిన్ను, ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఇంకా దేవుని స్తుతిద్దాం, ఇంకా దేవుని కనపరుచుకుందాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇంత గంపెడంత సంపాదన ఉండి, ఇంత ఉండి, అందం ఉండి, ఐశ్వర్యం ఉండి, జాబ్ ఉండి, కారులు ఉండి, ఇళ్ళుండి, నీ బుద్ధి మంచిది కాకపోతే ఏమ్మా? అతను ఒక రకంగా చూడటం. నేను అడిగేది ఇప్పుడు అందులోకి వస్తున్నా, దేవుని స్తోత్రం చెప్పు.
అని నేనేమన్నా బుద్ధి కదా అన్నదమ్మా, బుద్ధి. అత్తను ఒక రకంగా చూడటం, అమ్మను ఒక రకంగా చూడటం. ఎవరిని ఒక రకంగా చూడటం? అత్తనేమో ఒక రకంగా చూడటం, అమ్మనేమో. కానీ దేవుడు ఏది చూస్తున్నాడు? మన బుద్ధి, నువ్వు చేసేటువంటి విషయాలు. ఒక తండ్రి అడిగాడు, ఫోన్ చేశాడు ఇంటికి. ఒక తండ్రి ఫోన్ చేశాడు ఇంటికి. ఏరా మన ఇంటికి ఎవరు వచ్చారు? నా చుట్టాలు వచ్చారు అన్నాడంట. వచ్చిన చెప్పులు ఎక్కడ ఉన్నాయో చూడమన్నాడు తండ్రి. చెప్పులు ఎక్కడ ఉన్నాయో, చెప్పులు లోపలుంటే అమ్మ తరపు, చెప్పులు బయట ఉంటే నానా చెప్పులు బయట ఉండే నానా అయితే మనది వేరా. మళ్ళా ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థనకు పోతారు. నేను విన్న సాక్ష్యం, అందరూ ప్రార్థనకు పోతారు. అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అందరినీ ఏకబుద్ధితో నువ్వు పలకరిస్తే, ఏక మనసుతో నువ్వు చూడగలిగితే, ఏక విశ్వాసం కలిగి నువ్వు మాట్లాడగలిగితే, ఏక ప్రేమతో నువ్వు ఉండగలిగితే ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. అవునా కదమ్మా? దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాట. ఎంతమంది ఎన్ని చెప్పి బాధపడుతున్నారు? ఇదిగో ఈ గుండెలో ఇన్నుండయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ గుండెలో ఇన్నుండయి. పుస్తకం రాయాలంటే చాలదు. ఎందుకండి పాస్టర్ గారు మీ గుండెలో అన్నెందుకు ఉన్నాయి అంటారా? అందరు చెప్పేది ఎవరికో చెప్పండి. చూడనామ చెప్పేది నాకే, చూసినామ చెప్పేది నాకే. గనుక ఇందులో ఇన్నుండి వీటన్నిటిని ఎక్కడ పెడతా? నేను యేసయ్య పాదాల దగ్గర పెట్టి నువ్వు న్యాయం తీర్చయ్యా. దేవుని స్తోత్రం. అందుకని మనం బల్లారాధన తీసుకుంటున్న మనం చూడండి, బుద్ధి మంచిదై ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, పొలం వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఎవరి మధ్యలో ఉన్నా లేకపోయినా బుద్ధి ఏమై ఉండాలి? మంచిదై ఉన్నప్పుడు ఆ బుద్ధి ఏం చేసిద్దంటే మనల్ని అభివృద్ధిలోనికి నడిపించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. అతను వృద్ధిలోనికి రాలేదు. ఇక్కడేమో దావీదు గారు ఎక్కడికి వచ్చాడు? అమ్మా వినండి, దావీదు గారు ఎక్కడికి వచ్చాడు చెప్పాలి. దావీదు గారికి వృద్ధిలోకి వచ్చాడు. ఈ యవనస్తుడేమో మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, యజమాని చూస్తున్నాడు, పై యజమాని చూస్తున్నాడని మంచి బుద్ధి కలిగి వచ్చాడు. బైబిల్లో ఇంకొక యవనస్తుడిని జ్ఞాపకం చేస్తా. ఏమండి, ఆ యవనస్తుడికి ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? నేను సేవ చేయాలని ఆశ ఉంది. దేవుని స్తోత్రం. ఏం చేయాలని ఆశ? నేను సేవ చేయాలి అంటున్నాడు. కానీ బుద్ధి మాత్రం మంచిది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అవునా కాదా? చేయాలని ఆశ ఉంది. గారడీసింహం ఎట్లాగా చేయాలని? పేతురు గారి లాగా, పౌలు గారి లాగా, అపుస్తలులాగా నేను కూడా సేవ చేయాలని ఆశ ఉంది. దేవునితో కలిసి ఐక్యం కావాలి, వాళ్ళ వలె సేవ చేయాలి, వాళ్ళ వలె భాషలు మాట్లాడాలి, వాళ్ళ వలె మంచి మంచి విషయాలు, ప్రవచనాలు చెప్పాలి, వాళ్ళ వలె దయ్యాలు బారగొట్టాలి, వాళ్ళ వలె సంఘాలు కట్టాలని ఆశ ఉంది. కానీ ఆశ నెరవేరిందా? ఎందుకు నెరవేరలా? చదువుదాం ఇప్పుడు రండి. ఎందుకు నెరవేరలేదో చదువుదాం. దావీదు ఆశ ఎందుకు నెరవేరింది? మంచి బుద్ధిదై ఉంది కాబట్టి దేవుడు నెరవేర్చాడు. ఇతని ఆశ ఎందుకు నెరవేరలా? చదువుదాం రండి. అపోస్తుల కార్యం తీయండి ఒకసారి అందరూ. అపోస్తుల కార్యం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం దగ్గరికి రండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం దగ్గరికి రండి. 21, 22, 23 వచనాలు.
నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు ఎవరు కనబడుతుంది? ఎవరు కనబడుతుంది కాదు, ఎవరికి కనబడుతుంది? పేతురు గారికి కనపడుతుంది. పేతురు గారు చూస్తున్నారు. ఆత్మచేత నింపబడ్డాడు పేతురు గారు. ఆ పేతురు గారి దగ్గరకు వచ్చిన ఆయన హృదయం ఎట్లాగా ఉందో దేవుడు ఎవరికి చూపించాడు? పేతురు గారు సామాన్యుడు కాదు. ఆవలిస్తే లోపల ఎన్ని పేగులు ఉన్నాయో, లివర్ ఎంత ఉందో, గుండె ఎంత ఉందో సమస్తం చెప్పగలిగినటువంటి ఆత్మ అభిషేకము కలిగిన, అందుకనే పేతురు గారు ఇంకొక ఆయన గురించి కూడా చెప్పాడు. ఇంకొక ఆయన బైబిల్ గ్రంథంలో ఈయన గురించి చెప్పాడు పేతురు గారు. ఇదే పేతురు గారు ఇంకొక వ్యక్తిని గురించి చెప్పాడు, నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావని. అననీయ, దేవుని స్తోత్రం చెప్పండి. అననీయ, నీ హృదయంలో అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. లేదయ్యా, లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు చెప్పగలిగినటువంటి వాడు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, గారడీ సీమోను హృదయం ఎట్లాగుందమ్మా? అమ్మా, ఎట్లాగుంది? సరిగా ఉందా? ఆలోచన సరిగా ఉందా? ఇతని ఆలోచన ఏంటో తెలుసా? ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మనుషులని గారడీ చేస్తూ సంపాదించాడు. ఏం చేస్తూ చెప్పాలి? మనుషులని గారడీ చేస్తూ సంపాదించాడు. సంపాదించి ఆ గ్రామంలో, ఏ గ్రామం ఇది తెలుసా? ఏ గ్రామం తెలుసా? ఏ గ్రామము? సమరయ. ఏ గ్రామం అమ్మ? సమరయ. సమరయ గ్రామములో ఈ జనం అందరిని మ్యాజిక్ చేసి సంపాదిస్తున్నాడు. ఫిలిప్ గారు ఆ ఊర్లోకి వచ్చాడు. ఫిలిప్ గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అందరూ బాగానే వస్తున్నాయి, కానుకలు ఇస్తున్నారు. ఇతనేమనుకున్నాడు? అసలు ఇదేదో బాగుంది కదా మ్యాజిక్, నేను ఈ రకంగా బుర్ర కొట్టుకొని, తంబుర్ర కొట్టుకొని, ఇదంతా కొట్టుకునే కంటే ఈయనేదో మ్యాజిక్ చేస్తున్నాడు, బాగుంది అనుకొని ఏం చేశాడు? అట్నుంచి ఇటు జంప్ అయ్యాడు. ఎట్నుంచెటు? గారడీ మానేసి ప్రార్థనకు వస్తున్నట్టు నటించాడు. ఎందుకని మనం నమ్ముతాంగా, మనం గుడ్డోళంగా. ఎవరు అమ్మా? ఎవరు గుడ్డోడు? యెషయా గ్రంథంలో ఉంది, నా సేవకుడే గుడ్డోడంట. ఎవరయ్యా గుడ్డోళ్ళు? అన్యులు కాదు గుడ్డోళ్ళు. ఎవరు చెప్పరేంటమ్మా? సేవకుడే గుడ్డోడు. సేవకుడు పక్కన ఉన్న వాళ్ళే ఏమండి, మనం ఏమని నమ్ముతాం? ఎవరన్నా ప్రార్థన చేసుకోమ్మ, నేను ప్రార్థన పుర్రాలని కన్నీరు గారితే ఏం చేస్తాం? అమ్మ, నేను కూడా ప్రార్థన చేస్తా, అమ్మా రా, నేను కూడా ప్రార్థన చేసుకుంటా. నువ్వు ప్రార్థన చేసుకుంటావా? రా, కలిసి ప్రార్థన చేసుకుందాం. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తో తెలియదు మనకి కదమ్మా. మనం ఏం చేస్తాం? టక్కన నమ్మేస్తాం. ఫిలిప్ గారు కూడా ఏం చేశాడు? నమ్మాడు. ఎవరు నమ్మాడయ్యా? గారడీ సీమోను నమ్మాడు. గారడీ సీమోను క్రాప్ కటింగ్ చేశాడు, వైట్ అండ్ వైట్ వేశాడు, బైబిల్ తీసుకున్నాడు, సాక్ష్యాలు చెబుతున్నాడు. ఫిలిప్ గారి పక్కన మైకులు పట్టుకుంటున్నాడు, పాటల పుస్తకాలు అందిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, మారాడు. ఫిలిప్ గారు ఏమనుకున్నాడు? పాస్టర్ గారు ఏమనుకున్నాడమ్మా? కళ్ళు మూయొద్దు. అసలు ఇంత శరణగా మారాడు అనుకున్నాడు. ఒకరోజు అసలు పాస్టర్ గారు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పు. అసలు పాస్టర్ గారు ఎవరో అసలు పాస్టర్ గారు వాక్యం చదివారు కదా మీరు. పేతురు అయ్య గారు వచ్చారు. ఈ ఫిలిప్ మీద అధికారి ఆయన పేతురు గారు వచ్చి ఇలా సేవ ఎట్టుందో చూద్దామని. దేవుని మనం మీటింగ్ పెట్టుకుంటే పెద్ద సేవకులు వస్తారా? రారా? అట్లాగనే ఫిలిప్ గారు ఊళ్ళో మీటింగ్ పెట్టి పెద్ద సేవకులను పిలిచారు. పెద్ద సేవకులు ఎవరు? పేతురు అయ్య గారిని పిలిచారు. అయ్యగారు బాగా వాక్యం చెప్పాడు. అసలు అయ్యగారు ప్రార్థన చేస్తున్న దయ్యాలని ఏమవుతున్నాయి?
ఇక ఈ గాడి సీమ అనుకున్నాడు, ఇక ఈ చిన్నయ్య గారి దగ్గరికి మన పని కాదు, పెద్దయ్య గారు వచ్చారు. అసలు పెద్దయ్య గారి దగ్గరికి వెళ్దామని ఎక్కడికి వచ్చాడు? పెద్దయ్య గారు కాస్త అన్నం ఉంది రిలాక్స్గా ఉన్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కాళ్ళు పట్టుకున్నాడంట. ఏందయ్యా? అయ్యా నాకు ఒక ఆశ ఉందయ్యా అన్నాడంట. ఏం ఆశ? ఏం ఆశ? ఏం ఆశ? ఏం ఆశ? 17వ వచనం చూడండి. ఏం ఆశ? 17వ వచనం. ఏం ఆశ? 17వ వచనం ఆశ ఉంది. పరిశుద్ధాత్మను పొందిరి, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి, సీమోను ఏం చూశాడు? పేతురు గారు చేతులు ఉంచితే వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారని చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమడిగాడండి? ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడు? డబ్బు తెచ్చాడు. ఏం తెచ్చాడు? డబ్బు తెచ్చాడు. ఏం తెచ్చాడు? చెప్పాలి గట్టిగా. ఏం తెచ్చాడు? దేవుని సన్నిధికి ఏం తెచ్చాడు? పాస్టర్ గారి దగ్గరికి ఏం తెచ్చాడు? డబ్బు తెచ్చి పాస్టర్ గారి ముందు పెట్టి ఏమడిగాడు? ఈ అధికారం నాకు, ఏ అధికారం కావాలి? ఏ అధికారం కావాలి? అమ్మా, పరిశుద్ధాత్మను పొంది నేను చేతులు ఉంచితే వాళ్ళందరూ పడిపోవాలి, భాషలతో మాట్లాడాలి, గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, అధికారం నాకు ఇచ్చే, డబ్బు తీసుకోమన్నాడు. కానీ దేవునికి కావలసింది నీ డబ్బా, నీ ఇల్లా, నీ వాకిలా, నీ పొలాలా? ఏం కావాలి ఏసైకి? ఏసైకి ఏం కావాలి? నీ హృదయము. అందుకనే ఆ హృదయాన్ని గురించి ఏమన్నాడు యేసయ్య? నా ఎదుట, దేవుని ఎదుట నీ హృదయము. డబ్బుతో దేవుని అధికారాన్ని, డబ్బుతో అతని ఆలోచన ఏంటో చెప్పమంటారా? సేవ చేయాలని కాదు ఆలోచన. ఈ అధికారంతో ఒక్కొక్క దయ్యం పట్టినోడి దగ్గర ఒక 10,000 వసూలు చేయాలి. ఏంది అలాంటి వాళ్ళు లేరనుకున్నారా? తెలియదా మీకు? అసలు హైదరాబాదు ఎందుకు నర్సాపేటలో ఉన్నారు? అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇంకా అసలు 2026లోకి వచ్చారు. ఇలా సేవ ఎట్టుందో తెలుసా? దయ్యం పోగొడితే 10,000. ఒక ఆమన్నది ఇక్కడేం జరిగింది? ఎరిసేల్ సంఘంలో ఆడిగిపో, దయ్యం పోయింది. దయ్యం పోయింది, శుభ్రంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పు. దయ్యం పోతా పోతా బ్యాంకులో డబ్బంతా చేసేపోయింది. కానీ స్థానిక పాస్టర్ గారికి మాత్రం, ఎప్పుడు కన్నీళ్లు గార్చే పాస్టర్ గారికి మాత్రం ఎప్పుడు నీ కోసం అహర్నిశలా ప్రార్థన చేసి అమ్మా నీ యోగక్షేమాలు తెలుసుకునే దైవజనుడికి మాత్రం. కానీ అలాంటి దైవజనుడికి మాత్రం స్పెషల్ కాగితాలు. దేవుని స్తోత్రం. ఇవాళ గారడీ సీమోను ఆలోచన కలిగిన సేవకులు ఉన్నారు. లేరా? ఉన్నారు. అలాంటి వాళ్ళ కాడికి పోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. వాళ్ళు శుభ్రంగా ఏం చేశారమ్మా? ఇదిగో నేను చూపిస్తున్నా, ఇది కత్తి, ఇది మొత్తం తీసేస్తారు. నీ క్షేమం కోసం కాదు, వాళ్ళు నీ పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి కాదు. డబ్బు సంపాదన మనకేంది? ముందు పని జరిగితే చాలు. అవతల ఆయన ఎట్లాగున్నా ముందు మన పని కావాలి. గారడీ సీమోను లాంటి సేవ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పు. వచ్చింది. నిజమైన సేవ ఏందో, గారడీ సీమోను సేవ ఏందో అర్థం చేసుకోలేని విశ్వాసులు ఉన్నారు.
పేతురు గారి పరిచర్య ఏంటో, గాడి సీమోను పరిచర్య ఏంటో, వాళ్ళు ఏ గాడి చేస్తున్నారో, అమ్మా మీ ఇంటికి రావాలి, పాత్ర తిప్పేస్తా 70,000. ఎన్ని వేలంట తిప్పేస్తే? స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉండి దేవుణ్ణి అడిగితే కార్యం చేయడా? దేవుడు స్వస్థపరుస్తుడా? దేవుడు బాగు చేయడా? బాగు చేయడా? బాగు చేయడా? అందుకనే సీమోని యొక్క ఆలోచన చూడండి ఎంత భయంకరంగా ఉందో. అంటే ఈ రకంగా ఏం సంపాదించాలి? డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఆలోచన సరిగా లేదు గనుక పేతురు గారు ఏమన్నారు? నీ ఆలోచన ఇప్పుడు 2 పోయినాయి. ఎన్ని పోయినాయి? ఏం పోయింది? ఇంతకు ముందన్నా గారడి చేస్తే రూపాయి వచ్చింది, దాన్ని వదిలేశాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడా లేదా? ఒక సామెత ఉంది, ఏం బాయా, ఏదైనా ఒకదానితో ఉంటే ఏ బాధ లేదు. ఇప్పుడు చూడండి, ఆశపడి ఏమైనాయి 2. ఇప్పుడు గాడి సీమోడేంది? ఇంతకు ముందన్న గాడి చేస్తే పావుల బేడ వచ్చి ఎప్ప బతకొచ్చు, ఇప్పుడు దాన్ని మానేసిన జనాలకు చెప్పాడు, అది పోయింది. ఇప్పుడు దేవుడు ఇక్కడ వద్దన్నాడు. 2 విధాలా గట్టిగా స్తోత్రం చెప్పి. ఇప్పుడు ఏదైనా ఒక ఒడ్డును నమ్ముకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా లేదా? కానీ ముగిస్తున్నా, గారడి సీమోను దేవుని సన్నిధిలో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? తన బుద్ధి తన ఆలోచన, తన తలంపు మంచిది కాదు గనక దేవుడు ఇక్కడ వద్దు, ఇక్కడ నీకు స్థానం లేదు అన్నాడు. దావీదు గారు సదాకాలం ప్రభు సన్నిధిలో ఎందుకున్నాడు చెప్పాలి? మంచిదైంది కాబట్టి దేవుడు మెచ్చాడు గనక ఉంచుకున్నాడు. ఈయన మెచ్చుకోలేదు కాబట్టి ఈరోజు మనం ఎట్లాగుందాం? బల్లారాధన తీసుకుంటున్న మనం, దేవుని పాత్రలో చేయి వేయబోతున్న మనం, అయ్యా నా ఆలోచన ఎట్లాగుందో, నా తలంపు ఎట్లాగుందో, దావీదు గారిలాగా ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి బుద్ధి కలిగి ఒక క్రైస్తవుడిగా నీ బిడ్డగా నేను బ్రతకాలి ప్రభువా, నీ పేరు చెప్పుకొని మంచివాడిగా నేను బ్రతకాలి. ఇక గారడి సీమోను తర్వాత ఏమయ్యాడో బైబిల్ చెప్పిందా? కానీ దావీదు గారు ఏమయ్యాడో బైబిల్ చెప్పిందా లేదా? ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్యా సంపాదన తక్కువైనా ఏదో సంపాదన కోసం నీ బుద్ధి మార్చుకోవద్దు. ఏ బుద్ధి? అడ్డంగా వచ్చే సంపాదన కోసం, అక్రంగా వచ్చే దానికోసం మన బుద్ధి మార్చుకోవద్దు. నేను విన్నా, ఒకప్పుడు మంచి వ్యక్తేనండి, ఒకప్పుడు మంచివాడేనండి, ఈ స్త్రీ మంచిదేనండి, కానీ రాను రాను ఏమైందో బుద్ధి మారి సంపాదన అని బుద్ధి మార్చుకొని అక్రమ బుద్ధిలో పోతుందండి. చెప్పేవాళ్ళు లేరండి, ఇతనికి చెప్పేవాళ్ళు లేరు, ఏమికి చెప్పేవాళ్ళు. ఒకప్పుడు మంచిదేనండి, ఒకప్పుడు మంచి బుద్ధే, కానీ సంపాదన వైపు చూస్తున్నావా? ఆదాం వైపు చూస్తున్నావా? లోక సౌకర్యాల కల్లి చూస్తూ బుద్ధిని పోగొట్టుకోవద్దు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమున్నా ఏమి లేకపోయినా ఎన్నున్నా యేసయ్య ఇచ్చినది ఏది ఇచ్చినా తిని మంచి బుద్ధి కలిగి ఉంటే సాలిద్దా లేదా? ఏమండి, పిల్లనిచ్చేటప్పుడు ఏమని చూస్తాం? పిల్లనిచ్చేటప్పుడు అమ్మా వాడికి 30,000 25,000 పర్ల బుద్ధి మంచిదైతే ఏమండి, ₹1,00,000 ఉండి బుద్ధి మంచిది కాకపోతే ఉపయోగమా? 10,000 సంపాదించిన బుద్ధి. అందుకనే సామెతలు 4వ అధ్యాయంలో మంచి బుద్ధిని సంపాదిద్దాం, మంచి జ్ఞానాన్ని సంపాదిద్దాం. అది గొప్ప చేస్తుంది, అది ఘనతనిస్తుంది, అందరికి అనుకూలంగా ఉంటాం, అందరికి దేవునికి సేవకులకు అనుకూలంగా ఉంటాం. కనుక నేను దైవజనుడిగా మనవి చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ జాబ్ చేస్తున్నా, ఎక్కడ పొలం పని చేసినా, ఎక్కడ ఏ పనికి పోయినా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనం ఏ బుద్ధిని కలిగి ఉండాలి? ఏమండి, రూతు ఏ బుద్ధి కలిగి ఉందండి?
మోయాబు దేశంలో ఉన్న అదే బుద్ధి బెత్లెహేముకు వచ్చినా మారిందా? మారిందా? మారలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? రూతుని, అయ్యా గారడి సీమోను బుద్ధి మారింది కాబట్టి ఏం చేశాడు? సౌలు పరిస్థితి కూడా అంతే. సౌలు బుద్ధి మారింది కాబట్టి ఎందుకు పనికి రాకుండా, దావీదు బుద్ధి మంచిది కాబట్టి ఏమయ్యాడు? కాబట్టి ఈరోజు మనం అందరం ప్రభు పాత్రలో చేయవేయబోతున్నాం. అయ్యా మంచి బుద్ధిని, నాకు మంచి జ్ఞానాన్ని, నా భర్తకిని పిల్లలకును మంచి బుద్ధిని కలిగి మనం జీవించే వారంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? బుద్ధి కలిగిన కన్యకలు. ఏం కలిగిన కన్యకలు? ఏ కన్యకలమ్మా చెప్పాలి? ఏ కన్యకలు? ఒక ప్రశ్న, బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? బుద్ధి లేని వాళ్ళు ఎక్కడున్నారు? కుమారి కళ్ళు మూయు. అమ్మా ఎక్కడున్నారు? బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? లోపలున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్కడున్నారు? మనం యేసయ్యలో ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలి? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రాల వలె ఎలుగుతారంట. ఎవరండి? బుద్ధిమంతులు ఎలుగుతారు. బుద్ధి లేని వాళ్ళు ఆరిపోతారు. బుద్ధి కలిగిన వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, మంచి ఆలోచన కలిగి 2026 ఈ నెలలో ప్రభునందు ఆనందిస్తూ, ప్రభునందు సంతోషిస్తూ, మరి దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ